విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు అక్కడ ధర్నాకు దిగారు. అయితే నిరసనల కోసం కేటాయించిన ధర్నా చౌక్ను వదిలి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వైసీపీ నాయకులు అనధికారికంగా టెంట్లు వేశారని టీడీపీ శ్రేణులు అక్కడ ప్రతి నిరసన తెలిపాయి. ఈ సమయంలోనే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల శిబిరం దగ్గరకు వచ్చారు. వారు ఏర్పాటు చేసిన టెంట్లను టీడీపీ శ్రేణులతో కలిసి స్వయంగా తొలగించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో అరాచకం సృష్టించేందుకు వైసీపీ ఫేక్ ధర్నాకు తెరలేపిందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. అందుకే దీక్షా శిబిరాన్ని తొలగించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లే కార్యక్రమాన్ని ఈ రోజు వైసీపీ అండ్ కో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కుట్ర చేసి వాళ్ళు ఈ రోజు లోకేష్ గారి మీద కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ధర్నాకి పర్మిషన్ లేని ప్లేస్ లో ధర్నా చౌక్ అని ఒకటి ఉంది. తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ధర్నా చౌక్ లో చేసుకోవాలి. ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ టెంట్లు వేసి ఇక్కడ అరాచకం చేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు చీకొడుతున్నారు. మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు అడ్డుకుంటాము. విజయవాడ మహానగరంలో ధర్నాలు చేసుకోవడానికి నిరసనలు తెలియజేయడానికి ధర్నా చౌక్ ఉంది. కానీ ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వీళ్ళు ఒక విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక హైలైట్ చేసుకోవాలని చూశారు. దాన్ని విచ్ఛిన్నం చేయడం జరిగింది. 2 లక్షల మంది ముత్యాలంపాడు విజయవాడ నడి రోడ్డు తిరిగేటువంటి ప్లేస్ లో నిరసన కార్యక్రమం పెట్టాడు. అయ్యా నీకు తెలియదా, గతంలో నువ్వు ఎమ్మెల్యే ధర్నా చౌక్ ఉంది, ఆ ధర్నా చౌక్ నీ నిరసన తెలియజేసే రైట్ ఉంది. కానీ బ్లేడ్లు బ్యాచ్ సంబంధించి క్వార్టర్ బాటిల్స్ హాఫ్ బాటిల్స్ ఎవరైనా నిరసన శిబిరంలో పెట్టుకుంటారా? లోకేష్ బాబుని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏ వ్యక్తితో మాట్లాడుతా చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. మీరు జగన్ దగ్గర గ్రాఫ్ పెంచుకోవాలంటే వెళ్ళి ఆయన ఇంటి ముందు కూర్చొని ప్రతిరోజు వచ్చేటప్పుడు హాయ్ బాయ్ చెప్పండి. మల్లాది విష్ణు గారు ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఫేక్ ప్రాపగండా సృష్టిస్తే మేము అసలు చూస్తూ ఊరుకోం. మెగా డిఎస్సీలో అన్యాయం జరిగితే మీరు కోర్టుకు వెళ్ళండి, అది కోర్టు ప్రూవ్ చేసుకోండి. అంతేగాని రాస్తారోకోలు చేయడం